దివస్ మ్యాథ్స్ మాస్టర్ శ్రీనివాసాచారి. మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఈజీ టు పాస్, ఈజీ టు స్కోర్, ఫుల్ మార్క్స్ అనే కాన్సెప్ట్ లో భాగంగా ఇది రెండో వీడియో. ఇంతకు ముందు వీడియోలో మనం అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి అలానే పేపర్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి మనం 3 లెవెల్స్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి డిస్కస్ చేసినాం. బిలో యావరేజ్, యావరేజ్ అండ్ అబోవ్ యావరేజ్. ఈ బిలో యావరేజ్ స్టూడెంట్స్ పాస్ కావాలి అంటే ఏమేం టాపిక్స్ నేర్చుకోవాలి అంటే మినిమం పాస్ మార్క్స్ అట్లీస్ట్ 30 to 40 మార్క్స్ స్కోర్ చేయాలంటే వీళ్ళు ఏమేం టాపిక్స్ నేర్చుకోవాలి. అలానే యావరేజ్ స్టూడెంట్స్ అట్లీస్ట్ ఒక 70 వరకు వెళ్ళాలంటే ఏమేమి నేర్చుకోవాలి. లెవెల్ 3 మీన్స్ దట్ అంటే టోటల్ గా కంప్లీట్ గా ఫుల్ మార్క్స్ ఫుల్ స్కోర్ చేయాలంటే ఏమేం టాపిక్స్ మీద మనం డిస్కస్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. రైట్, ఇక్కడ మనం కంటెంట్ లోకి వెళ్తే లెవెల్ 1 అంటున్నాం. లెవెల్ 1 అంటే అందరూ నేర్చుకునేటువంటి కాన్సెప్ట్స్. ప్రతి ఒక్కళ్ళు అంటే తక్కువ క్యాలిక్యులేషన్స్ వచ్చిన వాళ్ళు సైతం, పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ చేయని వాళ్ళు సైతం కూడా మనం ఎవరైతే బిలో యావరేజ్ అనుకుంటున్నామో వాళ్ళు ఈజీగా పాస్ కావడానికి నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిన్న రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్ కాన్సెప్ట్ లో దృశ్యీకరణ ప్రతిస్పందన అనే కాన్సెప్ట్ లో మనం డయాగ్రామ్స్ ఇస్తారని చెప్పాం. ఒక గ్రాఫ్ ఉంటుంది, ఒక కన్స్ట్రక్షన్ ఉంటుంది. సో వీటికి ఎటువంటి క్యాలిక్యులేషన్స్ అనేవి ఎక్కువ అవసరం ఉండదు. అంటే చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ తో మనం ఈజీగా వాటిని సాల్వ్ చేయొచ్చు. అలాంటి కాన్సెప్ట్ లో భాగంగా మనకి వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు నేర్పిస్తే సరిపోతుంది. సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటిదయ్యా అంటే నిర్మాణాలు, కన్స్ట్రక్షన్స్ అనేవి మనకి నేర్చుకోవాలి. ఈ కన్స్ట్రక్షన్స్ మనం జనరల్ గా సెట్ స్కేల్స్ యూజ్ చేసి కానివ్వండి, ప్యారలల్ లైన్స్ డ్రా చేసిన సిమిలర్ ట్రయాంగిల్స్ లో మెయిన్ సర్వోప త్రిభుజాల్లో సెట్ స్కేల్స్ యూజ్ చేసి చేస్తూ ఉంటాం, లేకపోతే కంపాస్ యూజ్ చేసి చేస్తూ ఉంటాం, లేదా యాంగిల్ ఈక్వల్ చూసుకొని చేస్తూ 3 టైప్స్ గా మనం ప్రిపేర్ కావచ్చు. నేను మీకు సింపుల్ గా ఆ ఆర్కులు డ్రా చేయకుండా ప్యారలల్ లైన్ ఎలా డ్రా చేయాలో నేను కన్స్ట్రక్షన్ చెప్పేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్, అలాంటి సర్వోప త్రిభుజాల కాన్సెప్ట్. నెక్స్ట్ టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్ కాన్సెప్ట్, అంటే వృత్తానికి స్పర్శరేఖలు మరియు ఛేదరేఖ అనే కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇంకా ఈజీగా కాన్సెప్ట్ ఏంటిదయ్యా అంటే గ్రాఫ్స్. మనం డిస్కస్ చేసినాం గ్రాఫ్స్ మనకి 3 టైప్స్ ఆఫ్ కనిపిస్తూ ఉంటాయి. సో 3 చాప్టర్స్ లో మనకి గ్రాఫ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో గ్రాఫ్ లో మనం మినిమం స్కోర్ కూడా చేయొచ్చు. అంటే మనం యాక్సెస్ రాసుకొని ఆ ఇచ్చిన ఈక్వేషన్స్ రాసుకొని చేసినా గానీ వచ్చేస్తుంది. ఫస్ట్ బహుపదులు పాలినామియల్స్ లో ఉన్నటువంటి పెరాబోలా గ్రాఫ్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అలానే పిఎల్ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ గ్రాఫ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఓజుకల్స్, ఇది తక్కువగా అడుగుతున్నారు అయినా కానీ వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఓజుకల్ సింగిల్ పేపర్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత కొంచెం దీని మీద కాన్సన్ట్రేషన్ అనేది తగ్గింది. ఎక్కువ ఈ రెండింటికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు కాబట్టి మనం ఈ 2 పర్ఫెక్ట్ నేర్చుకొని దీన్ని కూడా కొంచెం ఒకసారి చూస్తే సరిపోతుంది. సో ఇవి క్యాలిక్యులేషన్స్ లేక మనం సింపుల్ గా కన్స్ట్రక్షన్స్ అండ్ గ్రాఫ్స్ అనేవి మనం డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీంట్లో డయాగ్రామ్స్ అని త్రికోణమితి అనువర్తనాలు అనే కాన్సెప్ట్ లో అప్లికేషన్స్ ఆఫ్ ట్రైగోనోమెట్రీలో మనకు 20 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎక్సర్సైజ్ 1 లో 10 ప్రాబ్లమ్స్ ఏంటి భయ్యా అంటే మనకి సింగిల్ అంటే జనరల్ గా ఏంటంటే మనకి సింగిల్ ట్రయాంగిల్ మీద ఉంటాయి. ఎక్సర్సైజ్ 2 లో 2 ట్రయాంగిల్స్ మీద ఉంటాయి. ఇలాంటి డయాగ్రామ్స్ ని మనం బేస్ చేసుకొని ఈజీగా మనం చేయొచ్చు. అంటే యాక్చువల్గా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒక 2 మార్క్స్ కానివ్వండి 4 మార్క్స్ కానీ డయాగ్రామ్ వస్తుంది. ఆ డయాగ్రామ్ మనం మ్యాటర్ చదవటం వస్తే ఆటోమేటిక్ మనం ఈజీగా డ్రా చేయొచ్చు. ఏం రాకపోయినా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం అలా డ్రా చేసినా కానీ కొంచెం స్కోర్ పడే అవకాశం ఉంది. సో ఈ డయాగ్రామ్స్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రైగోనోమెట్రీ త్రికోణమితి అనువర్తనాల్లో మనం బొమ్మలు ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇది ఒకటి చెప్పండి. 6 + 6 + 6 12 ప్లస్ ఇక్కడ ఒక 4 వేసుకుందాం. 16 మార్క్స్ ఇక్కడికే మనకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫార్ములాస్ అని ఫార్ములా అండ్ ఇట్స్ లెటర్స్, సూత్రము మరియు వచ్చేసరికి దాని యొక్క అక్షరాల వివరణ అనేది వస్తుంది. ఎలాంటి క్వశ్చన్స్ వస్తుంది మనకి ఎగ్జామినేషన్ లో అంటే ఇక్కడ ఫార్ములాస్ కూడా మనం 3 చాప్టర్స్ నుంచి మనం ఫార్ములాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం స్టాటిస్టిక్స్ ఇవ్వాలండి. స్టాటిస్టిక్స్ ఇదేంటి మనకి సాంఖ్యాక శాస్త్రానికి ఇవ్వాలి. దీనిలో మనకి 3 రకాల ఫార్ములాస్ కనిపిస్తూ ఉంటాయి. సగటు, మధ్యగతం, బాహుళకం, మీన్, మీడియన్, మోడ్. ఈ ఫార్ములాస్ కానీ మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే అక్కడ మనకి ప్రాబ్లం లో కూడా ఇది యూజ్ అవుతుంది. సో స్టాటిస్టిక్స్ మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఆ ఫార్ములా ఎక్స్ప్లెనేషన్ అనేది వస్తుంది.
నెక్స్ట్ ప్రోగ్రెషన్స్ లో అండి 3 ఫార్ములాస్ ఉంటాయి. స్టాటిస్టిక్స్ లో మనకి ఎన్నండి ఇక్కడ వచ్చేసరికి 3 ఫార్ములాస్ నేర్చుకుంటే యాక్చువల్ 5 ఉంటాయి మెథడ్స్ బేస్ చేసుకొని. ఈ ప్రోగ్రెషన్స్ లో మనం ఒక 3 ఫార్ములాస్. nth టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అంక శ్రేణిలో ఎన్నవ పదం, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అంక శ్రేణిలో n పదాల మొత్తం, nth టర్మ్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్, గుణ శ్రేణిలో ఎన్నవ పదం అని చెప్పేసి అని మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఇక మనకి మెన్సురేషన్ అండి. క్షేత్ర గణితంలో మనకి ఒక అప్రాక్సిమేట్లీ ఒక 20 ఫార్ములాస్ ఉంటాయి. ఈ 20 సూత్రాలు నేర్చుకుంటే సరిపోతుంది. ఈజీ నోట్ లెటర్స్ కూడా అవే రిపీట్ అవుతా ఉంటాయి. ఆర్ ఫర్ రేడియస్ అని చెప్పేసి అని, హెచ్ ఫర్ హైట్ అని చెప్పేసి అని మనం ఫార్ములాస్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఈజీగా మనం ఇక్కడ కూడా స్కోర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ ఫస్ట్ లెవెల్ 1 లో మనం ఈ 4 టాపిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇంకొకటి ఉందండి, మనం ఈజీగా సాల్వ్ చేయగలిగింది వెన్ డయాగ్రామ్స్. సెట్స్ అనే చాప్టర్ లో వెన్ డయాగ్రామ్స్ అండి. వెన్ డయాగ్రామ్ డ్రా చేయమనొచ్చు, వెన్ చిత్రాలు అని చెప్పంట. వెన్ డయాగ్రామ్ డ్రా చేయమనొచ్చు, లేకపోతే వెన్ డయాగ్రామ్ ఇచ్చి ప్రూవ్ చేయమని అడగొచ్చు. ఇది ఎప్పుడు మనకి రిపీట్ అవుతూనే ఉంది. 4 మార్క్స్ అండి, మేబీ 4 మార్క్స్, ఒక్కొక్కసారి 6 మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సరే 4 మార్క్స్ గానే ట్రీట్ చేద్దాం. సో ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే ఇక్కడ 4, ఇక్కడ ఒక 4, ఇక్కడ 2 నే వేద్దాం డయాగ్రామ్ కి, 6. అప్పుడు ఏమవుతుంది, 22 మార్క్స్ మనకి ఇక్కడే ఈజీగా కనిపిస్తా ఉన్నాయి. సో ఇవి కానీ పర్ఫెక్ట్ గా మనం ప్రాక్టీస్ చేసి మిగతావి మనం ఏదో ఒకటి గివెన్ అలాంటి అటెంప్ట్ చేసినా కానీ మనం ఈజీగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. ఇక్కడ ఎటువంటి క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉండవండి. ఇక్కడ ఈ పాలినామియల్స్ ఒక గ్రాఫ్ డ్రా చేయడం కానీ కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది. అక్కడ కూడా మేము ఏం చేద్దామంటే సింపుల్ గా ఎలా డ్రా చేయాలి, అంటే ఫ్యాక్టర్స్ కలవకుండా ఎలా డ్రా చేయాలి మనం అక్కడ నేర్చుకుందాం. అక్కడ చెప్పేటప్పుడు నేర్చుకుందాం. టోటల్ గా ఈ టాపిక్స్ అన్ని మొత్తం మనకి ఒక 20 మార్క్స్ మనం ఈజీగా చేయగలిగింది. అలాగే ఇంకొకటి ఏం చెప్పినా మనం నిన్న మనకి రీజనింగ్ అండ్ ప్రూఫ్ లో డూ యూ అగ్రీ విత్ ఆర్ నాట్ షేర్ అని చెప్పేసి అంటూ ఉన్నాం. జస్టిఫై యువర్ ఆన్సర్ అంటాం. అలాంటప్పుడు కూడా మనం ట్రిక్ ఫాలో అయ్యి ఒకసారి అగ్రీ చేస్తున్నట్టు ఇంకోసారి అగ్రీ చేయనట్టుగా నేర్చుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే అక్కడ ఒక 2 మార్క్స్ 1 or 2 మార్క్స్ పొందే అవకాశం ఉంది. ఇలా చిన్న చిన్న స్టెప్స్ కానీ మనం వేసుకుంటూ పోతే ఈజీగా పాస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. పాస్ కాకపోవడానికి రీజనే ఉండదు, కంపల్సరీగా మనం పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఇవి కూడా మనకు వచ్చినాయి. ఇవి కూడా మనకు వచ్చిన తర్వాత మనం ఇంకా ఏం నేర్చుకోవచ్చు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంకా ఏం నేర్చుకోవచ్చు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ఇంక చాప్టర్ వైజ్ వచ్చేద్దాం. రియల్ నెంబర్స్ అండి. రియల్ నెంబర్స్ లో మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటివయ్యా అంటే హెచ్సిఎఫ్, ఎల్సిఎం, కసాగు మరియు గసావా, అలానే ఇర్రేషనల్ నెంబర్ ప్రూఫ్ అండి, కరణీయ సంఖ్య నిరూపణ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ మనకి సింపుల్ మీకు ఒక చిన్న ట్రిక్స్ కూడా చెప్తాను నేను అక్కడ. ప్రతి దానికి ఏమేమి కామన్ పాయింట్స్ ఉంటే అవి నేర్చుకుంటే మనం సరిపోతుంది. లాగార్థమ్స్ ప్రూఫ్ అండి, లాగార్థమ్ ప్రూఫ్స్. ఇక్కడ హెచ్సిఎఫ్, ఎల్సిఎం అనేది 2 టైప్స్ ఉంటుంది. మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కర్ణాటక లబ్ధంగా నేర్చుకోవాలి, అలానే వచ్చేసరికి యూక్లిడ్ భాగాహార పద్ధతిలో కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అలానే లాగార్థమ్స్ అండి. లాగార్థమ్స్ అనేవి మనం నేర్చుకుంటే సరిపోతుంది. ప్రూఫ్స్ ఉంటాయి. అలానే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అని ఉంటాయండి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2m 3m+1 3m+4 ఫార్మ్ లో ఉంటుంది నిరూపించండి. అది కూడా మీకు నేను సింపుల్ షార్ట్ ట్రిక్ చెప్తాను. అంటే యూక్లిడ్ గసావా యూజ్ చేసుకుంటే సింపుల్ షార్ట్ ట్రిక్ ఎలా చేయాలో చూద్దాం. ఇక సెట్స్ లో వచ్చేసరికి ఇక్కడ మనం వెన్ డయాగ్రామ్స్ ఇక్కడ డిస్కస్ చేసినాం. ఇక్కడ సెట్స్ ఇది అందరూ చేయొచ్చు. ఇది కూడా ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ సి. అలానే సబ్సెట్స్ అండి. సబ్సెట్స్ రాయడం కూడా మనకి ఈజీగా ఉంటుంది. సబ్సెట్స్ కూడా మనం ఈజీగా రాసేయొచ్చు. ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ కంపల్సరీ క్వశ్చన్ మనకి ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. పాలినామియల్స్ లో మనం ఈవెన్ బిలో యావరేజ్ కూడా మనం ఏమనుకున్నామంటే బిలో యావరేజ్ కూడా చేయొచ్చండి. P(1), P(2) అని చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో ఇది కూడా ఒక 2 మార్క్స్ మనం ఇక్కడ స్కోర్ చేసే అవకాశం అనేది ఉంది. ఈ 24 కి ఇంకొక 2 మార్క్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. అలానే రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్, అలానే వచ్చే గ్రాఫ్ లో కంప్లీట్ అని డివిజన్ ఆఫ్ పాలినామియల్స్, డివిజన్ ఆఫ్ పాలినామియల్స్ మనం చేయాల్సి ఉంటుంది. ఇక PLE లో మనకి కంపల్సరీ ఎప్పుడు రిపీట్ అవుతున్న కాన్సెప్ట్ ఏంటిదయ్యా అంటే ఇక్కడ మనకి కన్సిస్టెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ మీద అండి, కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ వాటి మీద మనకి క్వశ్చన్ ఎప్పుడు కూడా రిపీట్ అవుతుంది. వాటిని మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. గ్రాఫ్స్ ఇక్కడ పోయినాయి కాబట్టి ఇక్కడ
ఆ ఈక్వేషన్ కన్వర్షన్ చేసుకొని అలానే సాల్వింగ్ మెథడ్స్ ఉన్నాయి మనకి. ఆ సాల్వింగ్ మెథడ్స్ కూడా ఈజీగా ఉంటాయి. ఎలిమినేషన్ మెథడ్ ఆర్ సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా మనం అంటే ప్రతిక్షేపణ పద్ధతి లేదా చరరాశి తొలగించే పద్ధతి నేర్చుకుంటే సరిపోతుంది. ఇక మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండి. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎక్కువ మనకి వర్డ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయి లేదా డిస్క్రిమినెంట్ అండి. విచక్షణ మీద క్వశ్చన్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. డిస్క్రిమినెంట్ అంటే నేచర్ ఆఫ్ రూట్స్ అని మూలాల స్వభావం కనుక్కోవడం అని చెప్పేసి అని వస్తూ ఉంటుంది. ఇక మనం నెక్స్ట్ ఈ ప్రోగ్రెషన్స్ కి వెళ్ళాం అనుకోండి. ప్రోగ్రెషన్స్ అందరూ చేయొచ్చు. యాక్చువల్గా 3 ఫార్ములాస్ బేస్ అయ్యి ఉంటాయి. మనకి ఏ డి అవి లేదా ఆర్ కనుక్కోవడం వస్తే nth టర్మ్ మీద కానీ సమ్ ఆఫ్ n టర్మ్స్ మీద కానీ క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇవన్నీ మనం మోడల్ వైజ్ గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ 9 ఫార్ములాస్ ఉంటాయి. ఈ 9 ఫార్ములాస్ లో మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే ట్రైసెక్షనల్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. ట్రైసెక్షనల్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ చేస్తే ఆటోమేటిక్ మనకి ఈజీగా వస్తుంది. సెంట్రాయిడ్ కూడా అడుగుతూ ఉన్నాడు, అది వీళ్ళు కూడా చేయొచ్చు. సెంట్రాయిడ్ ఫార్ములా వేసుకొని మనం ఫార్ములాస్ ఆల్రెడీ మనకి ఉంటాయి కాబట్టి నేర్చుకొని చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సిమిలర్ ట్రయాంగిల్స్ ఏరియాస్ మీద అలానే బౌధాయన తీరం ఆర్ పైథాగరస్ తీరం మీద ఇంకా పర్టికులర్ వస్తున్న తీరం ఏంటిదయ్యా అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ తీరం, టేల్స్ తీరం మీద ఎప్పుడు క్వశ్చన్ రిపీట్ అవుతూ ఉంటుంది. దాన్ని ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు ఏ సర్కిల్. టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు ఏ సర్కిల్ కి వెళ్ళాం అనుకోండి. ఈ టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు ఏ సర్కిల్ లో మనం లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయడం, సబ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ అని చెప్పేసి ఉంటుందండి. ప్రూవ్ దట్ రెక్టాంగిల్ అని చెప్పేసి అని, లేకపోతే సబ్స్క్రైబింగ్ రెక్టాంగిల్ వచ్చి స్క్వేర్ అవుతుందని చెప్పేసి అని కానీ అదొకటి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. మనం నెక్స్ట్ చాప్టర్ మెన్సురేషన్ కి వెళ్ళాం అనుకోండి. మెన్సురేషన్ ఏముంటాయి మనకి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఏముంటాయి. ఇది ఈజీగా ఎవరైనా చేయొచ్చు. ఫార్ములా బేస్డ్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఏముంటాయి కాంబినేషన్ మీద మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక నెక్స్ట్ వన్ ట్రిగనోమెట్రీ. ఇది మనం ఇంత టచ్ చేయలేదు. ట్రిగనోమెట్రీ టేబుల్ నేర్చుకుంటే మీరు క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంది. లెవెల్ 2 వాళ్ళు టేబుల్ నేర్చుకోవడం కానీ ఆ కాంప్లిమెంటరీ మీద కానీ ఎక్కువ ప్రాక్టీస్ అవసరం ఉంటుంది. ఇక అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ అక్కడ వచ్చింది. డయాగ్రామ్ వస్తే మనం చేసేసి లెంత్ హైట్ ఏదో ఒకటి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే వచ్చేసరికి మనకి ఇంకా నెక్స్ట్ ప్రాబబిలిటీ అని రైట్. ఇక్కడ మనం ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. ప్రాబబిలిటీ కాన్సెప్ట్ వీళ్ళు కూడా చేసేయచ్చు. థర్డ్ ఛాన్స్ ఇద్దాం. ప్రాబబిలిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ప్రాబబిలిటీ కాన్సెప్ట్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. సో ఇక్కడ మనం 6 or 4 వేద్దామండి. ప్రాబబిలిటీ మీద కంపల్సరీ క్వశ్చన్ అనేది మనకి రిపీట్ అవుతుంది. అది బాల్సా లేకపోతే డైసా లేకపోతే కాయిన్సా అని చెప్పేసి డెక్ ఆఫ్ కార్డ్సా పేక మొక్కలు అని చెప్పేసి ఇక్కడ గమనించు. టోటల్ ఇక్కడే మనకి ఎన్ని వస్తున్నాయి అబ్జర్వ్ చేస్తే 20 ఒక దగ్గర 30 మార్క్స్ వరకు నియర్లీ 30 మార్క్స్ వస్తాయి. మనం మిగతా గివెన్ రాసినా కానీ పాస్ అవుతాం. ఇక స్టాటిస్టిక్స్ లో స్టాట్కి వెళ్దామండి. స్టాటిస్టిక్స్ లో ఎదురేకల్లా మీను మీడియన్ మోడ్ కంపల్సరీ ఎప్పుడు డయాగ్రామ్ ఎప్పుడు మనకి టేబుల్ ఫామ్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అదొక పర్ఫెక్ట్ గా మనం నేర్చుకోవచ్చు. ఇది లెవెల్ 2 వాళ్ళు నేర్చుకుంటే అప్రాక్సిమేట్లీ వీ కెన్ గెట్ 70-75 మార్క్స్ దాకా మనం స్కోర్ చేయొచ్చు. మరి లెవెల్ 3 వాళ్ళ పరిస్థితి ఏంటి? లెవెల్ 3 వాళ్ళు ఏం నేర్చుకోవాలంటే టాపర్స్ ఎవరైతే మనం టాపర్స్ గా అంటున్నామో వాళ్ళు ఫుల్ స్కోర్ చేయాలంటే అంటే 100% 80 అవుట్ ఆఫ్ 80 స్కోర్ చేయాలంటే ఏం నేర్చుకోవాలి? సో వీళ్ళంతా మనం ప్రీవియస్ కాన్సెప్ట్ మీద ఎక్కువ బేస్ అవ్వాల్సి ఉంటుంది. ప్రీవియస్ కాన్సెప్ట్ మీద ఎక్కువ మనకి బేస్ అవ్వాలి. మరి ఆ ప్రీవియస్ కాన్సెప్ట్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి 2 మెటీరియల్ నాటి బండారు రమేష్ సార్ గారి మెటీరియల్ ఉంది. అలా నేను ఈ మధ్య ఏం చేసినట్టు మన మ్యాథమెటిక్స్ మన యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మోడల్ వైజ్ గా అరేంజ్ చేయడం జరిగిందండి. మోడల్ ఆ మెటీరియల్ PDF మెటీరియల్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అది కానీ పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే మనకి వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అలానే వచ్చేసరికి బిట్స్ కూడా మనం ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. కొంచెం మీరు ఇంకా ఓపిక ఉంది అనుకుంటే మనకి ప్రీవియస్ బిట్లు ఏవైతే మనం ఇక్కడ ఉన్న జరుగుతున్న బట్టి పాలిసెట్ TSR చేసి బిట్స్ గా మనం ప్రాక్టీస్ చేస్తే ఫుల్ స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మనం ఇది టోటల్ గా మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్. అంటే బిలో యావరేజ్ స్టూడెంట్ ఈజీగా మనం 30 to 40 స్కోర్ చేయొచ్చు. ఈ అబోవ్ యావరేజ్ ఈజీగా ఒక 70 వరకు స్కోర్ చేయొచ్చు.
ఇక 80/80 రావాలంటే మాకు 75 దాకా వస్తారు. 5 మనకి ట్విస్ట్ కనిపిస్తూ ఉంటాయి. 80/80 రావాలంటే మాత్రం చేయాల్సిన వర్క్ ఏంటిదయ్యా అంటే ఈ మోడల్ వైజ్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పీడిఎఫ్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేయాలి. అలానే వచ్చేసరికి ప్రీవియస్ బిట్స్ టీఎస్ఆర్ చేసి అలాంటి ప్రాక్టీస్ చేస్తే మనకి కాన్సెప్ట్ డెవలప్ అయి మనం ఈజీగా 100% స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో నుంచి ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుంటూ వద్దాం. అలానే ఎగ్జామినేషన్ టైంలో మనం ఏం చేద్దామంటే వీటి యొక్క ఫుల్ రాసే విధానం ఎలా ఉండాలి అంటే పేపర్ రాసే విధానం అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది ఈ వీడియో. మన నెక్స్ట్ వీడియోలో ఇంకో కాన్సెప్ట్ గురించి కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యాథ్స్ మాస్టర్ శ్రీనివాసాచారి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.